హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో అమ్మమ్మ కాలం నాటి సొరకాయ దప్పలం, అదే సొరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక స్టీల్ గిన్నె తీసుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోవాలి. సొరకాయ దప్పలం అనేది ఒక 4 మెంబర్స్కి సరిపోతుంది. ఈ క్వాంటిటీతో అయితే ముందుగా క్లీన్ చేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని పక్కన ఉంచుకుంటే తొందరగా మనకు చింతపండు నానిపోతుంది. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని చిట్లిన తర్వాత 4 పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇది పెద్ద ఆనియన్ ఇలానే క్యూబ్స్గా కట్ చేసి వేసుకోవాలి. మీరు 2 ఆనియన్లు తీసుకున్నా కూడా ఈ విధంగానే క్యూబ్స్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత సొరకాయ ముక్కలు, కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మరి తక్కువ తినే వాళ్ళైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే 2.5 వేసుకోండి. అంటే ఈ స్పూన్తోనైతే 2.5. నార్మల్గా స్టీల్ స్పూన్ అయితే 2 సరిపోతుంది. తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అలాగే ఉప్పు కారాలు కూడా సొరకాయ ముక్కలకు మంచిగా పడుతుంది. ఉప్పు ముందే నానబెట్టుకున్న చింతపండు అనేది నానిపోతుంది. అందులో వాటర్ పోసుకొని చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 400 ml వాటర్ అయితే చింతపండు రసానికి యూజ్ చేశాను. టేబుల్ స్పూన్ పచ్చిధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ అయితే మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వల్ల మనకు సొరకాయ దప్పలం అనేది చిక్కగా వస్తుంది. అలాగే సొరకాయ ముక్క కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది. ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి. మూక సరిగ్గా ఉడికింది అనుకుంటే అందులో 1/2 టేబుల్ స్పూను మెంతిపిండి వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి. అల్యూమినియం గిన్నెలో పులుపు లాంటి పదార్థాలు ఎక్కువసేపు ఉంచకూడదు, అది తినేస్తుంది పులుపు అనేది. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.